Government Polytechnic is hosting a program workshop on, and I want all of you to make use of this program and get benefit out of it. First and foremost, very starting of this program. Training and placement officer and in charge of task to task గురించి చెప్పాలి అని చెప్పేసి అంటే మన ఎంటైర్ స్టేట్లో మనమే ఫస్ట్ ఉన్నాము. టాస్క్ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సైడ్ నుంచి చేస్తే ఓన్లీ ద కాలేజ్ నిజామాబాద్ ఫస్ట్ టాస్క్ రిజిస్ట్రేషన్ చేసి స్టూడెంట్స్తో రిజిస్టర్ చేసింది ఓన్లీ ద నిజామాబాద్. అండ్ హైయెస్ట్ మెంబర్స్ రిజిస్టర్ అయిన వాళ్ళు ఓన్లీ ద నిజామాబాద్ పాలిటెక్నిక్ నేను భావిస్తున్నాను. ఎందుకని చెప్పేసి అంటే టాస్క్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను కూడా 2 ప్రోగ్రామ్స్కి వెళ్ళాను. అండ్ సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. టాస్క్ వాళ్ళు మనకి కూడా అడిగారు ఏమంటే మన దగ్గరే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. మనం ఇక్కడ మనకి క్లాస్ రూమ్స్ అట్లాంటివి అనేది అరేంజ్ చేయగలము, బట్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంతగా లేదు. సో దానికి గాను నేను ఆల్రెడీ 3 months నుంచి 45 lakhs మన దగ్గర ఉండే అమౌంట్ 45 lakhs నేను ఇస్తాను, దానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి నేను ఆల్రెడీ గవర్నమెంట్కి పంపించాను. అండ్ అది ప్రాసెస్లో ఉంది. వెరీ సూన్ మనకు కూడా ఆర్డర్స్ వస్తాయి. సో ఒకవేళ ఈ 45 lakhs మనకు వచ్చేస్తే ఎస్పెషల్లీ టాస్క్కి ఇదంతా రిలవెంట్ టాస్క్లో ఏవేవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటిని నేర్చుకోవడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మషినరీస్ వాటి కోసం అని చెప్పేసి పంపించినాము. అది కూడా వెరీ సూన్ వచ్చేస్తుంది. దాంతోపాటు లాస్ట్ మంత్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒక సెంటర్ ఫామ్ చేస్తాము అని చెప్పేసి లైక్ ఎస్డిసికి. సో దానికి గాను వాళ్ళు 9 lakhs ఇస్తామని చెప్పేసి అన్నారు. దాన్ని కూడా పంపించినాము. ఆ అమౌంట్కి మనకు వచ్చేస్తే మనం మషినరీస్ కానీ క్లాస్ రూమ్స్ కానీ మెయిన్ ఈ రూమ్ని మనం రెగ్యులేషన్ చేయడము మీకంటే ప్రతిసారి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ క్లాస్ జరుగుతుంది అండ్ ఇమీడియట్గా ఏం చేస్తాము దీన్ని వెకెట్ చేస్తాము, మళ్ళీ అరేంజ్ చేయాలి. ఇక్కడ ఆడియో సిస్టమ్ పిఏ సిస్టమ్ అరేంజ్ చేయాలి. అండ్ కొన్నిసార్లు వచ్చేసి మనకు ఎల్సిడి ప్రొజెక్టర్స్ కావాలి. అలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ప్రతిసారి అప్పుడప్పుడే చేంజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే క్లాస్ రూమ్స్ కానీ అండ్ దాంతోపాటు మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి అలా చేస్తున్నాం. ఆ ఫండింగ్ అయినా వచ్చింది అంటే ఆటోమేటిక్గా మనం అన్ని దీన్నే కంప్లీట్గా ఇచ్చేసేసి ఎస్టాబ్లిష్ చేసేసి మనము ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడే చేసుకుంటాము. సో ఈ ఎంటైర్ దిస్ టాస్క్ మీన్ 45 lakhsకి నాకు తెలిసి ఇంకో 1 monthలో మనకు వచ్చేస్తుంది. అండ్ కంప్లీట్గా మషినరీ అనేది కొనడానికి మనకు దాదాపుగా ఇంకో 1 month పడడం. సో అట్లీస్ట్ మనకు ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి వరకు కంప్లీట్ చేయాలనేది ప్లాన్లో ఉన్నాను. అండ్ నేను దాన్ని కూడా ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాను. ప్రతిసారి నేను పర్సనల్గా వెళ్తున్నాను, పోస్ట్ ద్వారా పంపించాను, మళ్ళీ ఎవరితో చేపిస్తే వర్క్ అవుతుంది అనేది చేస్తూనే ఉన్నాను. అది సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. అండ్ నాకంటే మీకే బాగా తెలుసు టాస్క్లో మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసి ఉన్నారు, ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏంటి అనేది. అది సో దాంట్లో ఫీచర్స్ ఏంటి, మీకు ఎలాంటి ఫర్దర్ ఫ్యూచర్లో ఎలా యూజ్ అవుతుంది అనేది మీకు బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు కాబట్టి. నేను జస్ట్ 2 times మాత్రమే ఓపెన్ చేసి చూశాను. సో డిప్లొమా స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ ఇది. సో మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ని మీరు పర్ఫెక్ట్గా అటెండ్ అవుతాము అని చెప్పేసి అంటే నేను టాస్క్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను వాళ్ళకి ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా నేను అరేంజ్ చేస్తాను. సో మనకేమంటే 2 days ప్రోగ్రామ్, ఒకటి సాఫ్ట్ స్కిల్స్ అండ్ అనదర్ ఈజ్ అంటే కంప్యూటర్ స్కిల్స్ పైన ఏదో చేస్తామన్నారు. బట్ అన్ఫార్చునేట్గా అక్కడ కంప్యూటర్ బేస్డ్ పైన కమెంట్స్ అన్నారు. వాళ్ళు ముందు చెప్పినప్పుడు నేను కూడా కంప్యూటర్ ల్యాబ్ని అక్కడ ఉండే. సో నెక్స్ట్ మళ్ళీ నేను ఆ 3 slotsలో మనకు వచ్చేటట్టు ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ కండక్ట్ చేసేటట్టు నేను వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళ పైన ఉండే మేనేజ్మెంట్స్తో కూడా పర్సనల్గా కలుస్తాను అండ్ లెటర్లు కూడా పెట్టేసి చేస్తాము. సో మీరు బయటికి వెళ్ళిన తర్వాత అందరూ చూస్తున్నాం కదా, ఇంకా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది బీటెక్ చేసిన వాళ్ళు ఐడియాగా తిరుగుతున్నారు. ఏం చేయాలి అని చెప్పేసి నాకు చాలామంది వచ్చారు. సో నేను నా సుధాకర్ గారికి ఫోన్ చేశాను,
ఇలా ఉన్నారంటే బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ కానీ జాబ్ కానీ చూపించాలి ఎలా అని చెప్పేసి అంటే ఒకటే అన్నారు ఏమంటే సార్ అట్లీస్ట్ ఎంతమంది ఉన్నారు తెలుసుకోండి, వాళ్ళందరికీ కూడా మనము ట్రైనప్ చేస్తాము, జాబ్ ఇప్పిస్తాము అంటే. సో మీకు ఆ ఆపర్చునిటీ అనేది జస్ట్ 3 years ముందే వచ్చేసింది మీకు, అంటే బీటెక్ వాళ్ళకి అలాంటిది ఇంకా లేదు. సో మీకు 3 years ముందు వచ్చేసింది అంటే మీరు ఎంత బీటెక్ వాళ్ళకి ఎంత ఫార్వర్డ్లో ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రోగ్రామ్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. అండ్ టాస్క్ ప్రోగ్రామ్ ఎప్పుడైనా మీరు అటెండ్ అవ్వాలి. బయటికి వెళ్తే మీకు కంపల్సరీ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి. మనం ఏదైనా థియరిటికల్ నాలెడ్జ్ అనేది మనకి సరిపోదు, ఏదైనా ప్రాక్టికల్ నాలెడ్జే కావాలి. అండ్ ఒకటి చెప్పచ్చండి, తెలంగాణ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకని చెప్పేసి అంటే ఇప్పటివరకు కూడా ఏ స్టేట్లో కూడా టాస్క్ అనేది లేదు. సో పిల్లలకి బయటికి వెళ్ళేలా ఏదైనా ఒక నాలెడ్జ్తో బయటికి రావాలి, ఇమీడియట్గా వాళ్ళకి జాబ్స్ రావాలి అనేది ఎలా మన గవర్నమెంట్ టాస్క్ని స్టార్ట్ చేసింది కాబట్టి. సో ఇలాంటి ఆపర్చునిటీస్ని మీరు యూజ్ చేసుకుంటారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. I hope all of you will make use of this opportunity your best. Respected the principal and the staff members, students, good morning all of you. It's my pleasure to be here this wonderful moment to be a part of this program with a small donation which I have seen in our principal's chamber. Nation is developing in its educational institutions. I have just seen this quotation in your principal's room. So really I am appreciating. So to develop this nation, most of you students which you are studying such technical courses, you students really develop the nation. And along with your technical courses, you must improve your communication skills. To do jobs in India and in abroad, along with your academic background, you must improve English language, because English is an international language. So if you speak this language fluently, effectively, according to the pronunciation, if you speak in a good manner, so you may be very good at your academic background, but most of the students you are failing in the interviews, lack of English language. So you must develop this English language. So now here, because it's the lunch hour and I am not going to take much time, how you have to learn this language, how you have to improve this language, what is the way, what is the procedure. Speak very well in Telugu, you may speak very well in Hindi, you can understand what I am teaching you, what I am telling you, you can understand. So to improve this language, let me tell you very few points to improve this language. Any language, not only in India, in the world there are so many languages. Do you know how many languages are there in India? Approximately, can you give me the figure how many languages are there in India? Is it in hundreds or thousands? Thousands, absolutely. There are 1618 languages are there in India. You just think of it, how many languages are there in the world? There are so many languages in the world, but English plays very, very important in the world. So to learn not only English, but also many languages after English languages like Spanish, Russian, Arabic, Sanskrit. These are the major languages in the world. So English is an international language. So to develop this language, to learn this language, in this half-an-hour session, I am going to teach you how you have to improve this language. So the first and the most important thing, what you have to learn to improve English language. What you have to do to learn English language. So the most important thing is, can anybody answer? You have to speak. Okay, your answer is speaking, but it's not speaking. To learn any language, what you have to do is you have to listen the language. Most important activity to learn any language in the world. If any lecturer
speaks in English, you have to listen to it carefully. Not only in college, but also in many places, at many places. For example, if you are at home, there are so many programs on TV. You can also listen English news. If you daily listen to English news, you can develop little bit. Not only English news, but also some programs, some serials, maybe movies, maybe any entertainment programs, whatever it may be. On TV, there are so many programs are telecasting. And also in your day-to-day life, in your routine life, you may be speaking with many people. You may be speaking with your friends. You may be speaking with your lecturers. So you may be speaking with a lot of people. So wherever you are, if anybody speaks in English language, you just listen to it. That's it. This is the most important activity to learn any language in this world. So you have to listen. Remember, the first point is you have to listen the language. If you want to learn any language, what do you have to do? You have to listen the language. So my sincere advice to you, the easiest way to improve English language, if you listen to English news on TV. Okay. So you have to listen every day. That is the first important activity. The second important activity is what you have to do? Speaking, absolutely right. So if you want to learn any language, the second important part is you have to speak the language. So you may be speaking, all of you, and some of you may be hesitate to speak this language at some situations because you are not perfect in this language, because you don't know many rules in this language. You may feel shy to speak this language at some situations with some people, but don't hesitate to speak this language. Whatever you know in English, you know many words in English. Do you know many words in English or not? So many things you know in English. Yes or no? You know many words in English language. And you know many sentences in English language. You know little bit English grammar also. Do you know little bit English grammar or not? Do you know parts of speech or not? Feel very proud that you know much English. And you also commit mistakes in this world. When you speak this language, you may also commit mistakes. So don't worry about the mistakes. Whatever you speak, that you speak out. With whom you have to speak at the beginning? Can you give me the answer? With whom can you speak at the beginning? Friends, absolutely right answer. You are supposed to speak in English. You may think that we may be committing a lot of mistakes while speaking. So that is the mistake you are doing. Don't hesitate. Whatever you know in English. What I have said you know many things in English language. You know many words. You know many sentences. You know many grammar words. You feel that. You feel very. If your language is not good, they may laugh at you. Don't be shy. You start speaking. If you start speaking, one day you will be expressing your thoughts, your emotions, your ideas. Whatever it may be, you can speak one day. The day will definitely come. So my dear students, don't hesitate. Speaking, and the third important activity is reading. Absolutely right. So if you want to speak, if you want to learn any language, you have to read the language. What do you have to read? You have to read newspapers. You have to read novels. You have to read some magazines. You have to read some storybooks. So if you develop that activity, that reading activity, definitely only two more points within 10 minutes I will complete it. Listen to all of you carefully, listen to it very carefully. Let me ask you a question. To develop your body, what will you do? You will go to gym. Most of the people know instructor. Yes or no? Not only going to gym, but also you can develop your body by doing lot of exercises. Yes or no? You can also do many exercises so that you can improve your body. Yes or no? So, ground to do exercises. Now, read this language. You have to. So what is going behind this when you read? Let me clearly explain you. Your lips and your tongue
will be exercising. Yes or no? A tongue and lips. With these two organs, I am making the sounds here. Yes or no? Yes. I am making the sounds means I am talking this language. Yes or no? Yes. So, when you speak this language, when you read this language, behind that, your lips and tongue will be exercising. Your lips and tongue will be exercising. So when you do exercise to these lips and tongue, one day it will be free so that you can speak this language. Many students, they don't know the secret of learning this language. Whether you understand or not, for example, you are reading a textbook. Maybe in your subjects. Maybe it may be your subject. You are reading a subject in English. You are not able to understand that. Don't worry. You read. You go on reading. If you read, definitely your mouth will be entirely exercised. And that will help you to speak this language. To speak out means read. When you read anything in English, read it out. Don't read it in your mouth itself. Read it out. When you read it out, third important activity to learn this language, and the fourth important activity, can you tell me the word? Writing, absolutely. Writing is the fourth important. So nowadays you have phones. You may be message to your friends, yes or no? So start writing. If you know better English, if you know good English, if you know lot of English, if you are proficient in English language, if you are good at English language, you can write poetry, you can write novels in English, you can write essays, you can write stories, you can write lot of things, you can write invitations, poetry in English, because you don't have such English to write poetry. Yes or no? You can't write poetry now, but you may write poetry after learning so many things in English language. After learning many things in English language, you can also write poetry. You can write everything. You can write everything, whatever you want, you can write everything. Okay, all of you remember, there are 4 important activities to learn this language, which I have told you. The first and the most important activity is, what is that? All of you repeat that. Listening. The first and the most important activity to learn this language is listening. What is the third important activity? Reading. You have to read. Every day you have to read. So listening, speaking, reading, writing. Can you repeat? In an order. In an order. All of you go on listening, go on speaking, go on reading. There is an advertisement. Have you seen the advertisement? It was a long ago. There was an advertisement on TV. When I used to watch cricket a lot of time,